కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఎందుకంటే శాసనసభలోనే 2 సార్లు తీర్మానం చేసి పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు. అట్లాగే 37% రిజర్వేషన్లు కల్పించాలని ప్రెసిడెంట్కు బిల్లు పంపించింది కూడా అన్నాడు. కానీ మేము వీళ్ళలాగా పబ్లిసిటీ చేసుకోలేదు, వీళ్ళలాగా మిద్దెలెక్కి అరుచుకోలేదు. అయినప్పటికీ మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ చేసినాము, మేము కామారెడ్డిలో పెట్టినాము, 42% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్తే దానికి కూడా ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మా పాలసీ కూడా అదే కాబట్టి అనుకూలంగానే మాట్లాడినాం, అనుకూలంగానే ఓటు కూడా వేసినాం శాసనసభలో. అయితే ఇక్కడ మీరు దయచేసి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన మాటల్లో మీరు ఎవరన్నా బాధపడి ఉంటే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే. వారు ఆవేదనతో చెప్పినారు, వారు చెప్పిన మాటల్లో వాస్తవం కూడా ఉన్నది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, జరగాల్సిన చర్చ కానీ జరగాల్సిన బిల్లు కానీ దేశవ్యాప్తంగా బీసీలకు లాభం జరగాలి అంటే పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి మళ్ళీ నెపాన్ని ఇతరుల మీదకి తోసే ప్రయత్నం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది మంచిదైతే కాదు. అంటే అల్టిమేట్గా చిత్తశుద్ధి ముఖ్యం. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకొస్తే ఈ పాటికి పని అయిపోయి ఉండాలి.